బీఫామ్ కాలేజెస్లో ముందుగా చెప్పరు. ఫస్ట్ వచ్చేసరికి టెక్నికల్ బేస్ అనమాట. మనం ఫస్ట్ నుంచే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, డాక్యుమెంటేషన్ ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటే మనకి ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఈజీగా అయిపోతుంది మరియు జాబ్ సెర్చింగ్లో చాలా యూస్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి ఎర్లీగా కెరీర్ ఆప్షన్స్ చూస్ చేసుకోకపోవడం. ఇక మనం కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం ఏ కోర్స్ చేయాలి, దానికి ఎంత పేమెంట్ అవుతుంది అన్న బడ్జెట్ మనకు అర్థమవుతుంది. ఫైనల్కి వచ్చేసరికి మళ్ళీ మనకి మనీ ప్రెషర్ మరియు ఏ కోర్స్ తీసుకోవాలి, మళ్ళీ ఏ కోచింగ్ తీసుకోవాలి అన్న స్ట్రెస్ లేకుండా ఉంటుంది. థర్డ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్లింగ్. మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అనేవి నేర్చుకుంటే చాలు, మరి డెప్త్గా మనం ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పిస్తారు. నెక్స్ట్ వన్ ప్రాక్టికల్ స్కిప్ చేయడం. ఖచ్చితంగా ప్రాక్టికల్స్ అయితే స్కిప్ చేయకండి. ప్రాక్టికల్స్ మనం నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మనకి యూజ్ అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా జాబ్కి వెళ్ళాక ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ అవుతాయి. ఇంటర్న్షిప్స్ మరియు సర్టిఫికేట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడం. ఎప్పుడైతే మనం ఇట్లాంటి సర్టిఫికేట్స్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తామో మన రెజ్యూమ్లో వెయిటేజ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ న్యూగా వచ్చిన డ్రగ్స్ మరియు లాస్ గురించి రెగ్యులర్గా అప్డేట్లో ఉంది. ఏ ఫీల్డ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్కి తగ్గ సబ్జెక్ట్ మీరు సెకండ్ ఇయర్లోనే ఫిక్స్ అయితే చాలా బెటర్. బికాస్ సెకండ్ ఇయర్ నుంచి సబ్జెక్ట్ గ్రిప్ పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ అంతా జస్ట్ బేసిక్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మీరు క్యూఏ, క్యూసీ అటు సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ సైడ్ వెళ్ళండి. ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కెమికల్ కోడింగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు అనాటమీ అండ్ ఫార్మకాలజీ మీద చాలా లైక్ క్లినికల్ రీసెర్చ్ మీద వెళ్ళాలి అంటే కెమిస్ట్రీ, ఫార్మకాలజీ మరియు ఫార్మాస్యూటిక్స్ మీద గ్రిప్ ఉండాలి. అలాగే మీరు హెర్బల్ సైడ్ మరియు ఫార్మసీ ప్రోడక్ట్స్ స్టార్టప్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఫార్మకాగ్నసీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీరు కెరియర్ ఆప్షన్ ఎప్పుడు చూస్ చేసుకుంటున్నారు, ఎలా చూస్ చేసుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీ కెరియర్ చూస్ అవుతుంది. మనకి స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకి నెట్వర్కింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్లో, అవి చేయడం వల్ల కూడా మనకి రెజ్యూమ్లో వెయిటేజ్ పెరుగుతుంది. ప్రతిసారి మనకి రెజ్యూమ్లో వెయిటేజ్ పెరగడానికి చూడండి, కెరియర్ గ్యాప్ అనేది రానివ్వకుండా. సరికి ఇండస్ట్రీస్ అవేర్నెస్ తెలుసుకోండి, అంటే ఇండస్ట్రీస్ లోపల ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మనం ఎలా ఫాలో అవ్వాలి అని. ఆబ్వియస్గా మనకి ఇండస్ట్రియల్ ఫార్మసీ అనే సబ్జెక్ట్లో కవర్ అవుతుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ ఆల్రెడీ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళతో ఈ టచ్లో ఉంటే మీకు తెలుస్తుంది ఫార్మా ఇండస్ట్రీ బిజినెస్ ఎంత లార్జ్ స్కేల్లో జరుగుతుంది, ఏ కంపెనీ ఎంతెంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, మరియు ఏం లాస్ అండ్ రూల్స్ కొత్తగా వస్తున్నాయి మార్కెట్లోకి, అలా సొసైటీలో ఏం జరుగుతుంది అని ఒక చిన్న అవేర్నెస్ ఉంటే చాలు. డిగ్రీ మాత్రమే సరిపోదు. మార్కెట్లో హై ప్యాకేజ్ గ్యారంటీస్ లేవు, కెరియర్ పాత్ క్లియర్గా ఉండదు. మోర్ దాన్ 25+ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న మన ఇండియాలో జాబ్ వస్తుంది అన్న గ్యారంటీ లేదు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకుంటాను, కానీ క్రెడిట్స్ మరియు మార్క్స్ చాలా ఇంపార్టెంట్. కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసే వర్క్షాప్స్ మరియు గెట్ టుగెదర్స్ కన్నా ఇంటర్న్షిప్స్ మరియు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. బీఫామ్ ఫస్ట్ ఇయర్ నుంచి కెరియర్ మీద ఫోకస్ చేస్తే జాబ్ సెర్చ్ చాలా ఈజీగా వస్తాయి. కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ వల్ల మనకి జాబ్ రిఫరెన్సెస్ చాలా తొందరగా దొరుకుతాయి. సో నెట్వర్కింగ్ మీద మీరు ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయండి. Thank you for watching. For more such pharmacy interested topic, subscribe to my channel.